ఐ కేమ్ అక్రాస్ ద సేమ్ లైక్ డిట్టో ప్రొఫైల్ ఇంకొక ప్రొఫైల్ కనిపించింది నాకు. లింక్డ్ఇన్‌కి వెళ్ళి కొట్టి చూస్తే ద సెకండ్ పర్సన్స్ నేమ్ వాస్ దేర్, ద ఫస్ట్ పర్సన్ నేమ్ వాస్ నాట్ దేర్. సడన్లీ వేరే నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. హాయ్, నేనే. ఓకే, యు ఆర్ రైట్, నేను ఫేకే. లేదు, మాకు కూకట్పల్లిలో ఆఫీస్ కూడా ఉంది అని చెప్పిందంట. Oh, so they're running this as an office. Oh my God. సిద్ధాంతి వాళ్ళు చెప్పారు దట్ 70,000 అమ్మాయి సైడ్ వాళ్ళు ఇచ్చాకే మీరు మాటలు స్టార్ట్ చేయండి. ఈ డబ్బులు మ్యాటర్ తీసుకొని రాకుండా ఉండుంటే వి వుడ్ నెవర్ నో ఆల్సో దట్ దిస్ ఇస్ ఎ ఫేక్ ప్రొఫైల్. ఈ తిరుపతి మ్యాట్రిమోనీస్ నుంచి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. మాకు ఇది ఉంది, మేము ఒక మ్యాట్రిమోనీ ఉంది అని ఫోటోలు, మ్యాట్రిమోనీ ఫొటోస్. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత మంచి మంచి ప్రొఫైల్స్ అనే డౌట్ వచ్చింది నాకు కూడా. లింక్డ్ఇన్‌లో చెక్ చేస్తే ఒక్కటి మ్యాచ్ అవ్వలేదు నాని గారు. బేసిక్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. హలో ఎన్ఆర్ఐ పెళ్లిగోల లిసనర్స్, దిస్ ఇస్ నాని. హోప్ యూ ఆల్ ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ వీకెండ్. ఈ మధ్యన ఫేక్ మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్ వల్ల చాలామంది చాలా విధాలుగా సఫర్ అవుతున్నారు. ఫేక్ ప్రొఫైల్స్ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యన. సమ్ ఆర్ ఈవెన్ లూజింగ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ త్రూ ఆన్లైన్ స్కామ్స్, అన్ఫార్చునేట్లీ. I hope this episode brings some awareness to this issue. If you have a story to share, feel free to DM me on Instagram. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? Welcome to the show, Andy. Thank you, Nani Garu. I'm so glad to be here. Before going into our actual topic, first of all, how old are you? 25 years. Would you like your voice to be morphed? I think it's not necessary. Okay. So, I think this is one of the unique requests I've made. Manam ee roju poddunna you were part of a group call today morning to discuss like how can we improve our matrimony app. అందులో మీ స్టోరీస్ మీరు షేర్ చేశారు. అప్పుడు నాకు అనిపించింది దిస్ షుడ్ బి ఎ పాడ్కాస్ట్, ఐ నీడ్ టు ఇన్వైట్ హర్ యాజ్ ఎ గెస్ట్ అని చెప్పి. అందులో మెయిన్గా మీరు ఒక లైన్ అంటారనమాట, నాని దీనివల్ల నేను మళ్ళీ మన పెళ్లిగోల యాప్కే వచ్చా అని చెప్పి మీకున్న ఫేక్ ప్రొఫైల్స్ ఎక్స్పీరియన్స్ ఒక 1 or 2 షేర్ చేశారనుకుంటా. మా ఆడియన్స్ కోసం అసలు బయట ఏం జరుగుతుందా అన్న అవేర్నెస్ కోసం వుడ్ యూ లైక్ టు షేర్ దోస్ 1 or 2 స్టోరీ? షూర్ నాని గారు. ఒక 2 స్టోరీస్ ఉన్నాయి. దే ఆర్ లైక్ వెరీ వైల్డ్ అని చెప్పొచ్చేమో నా ఎక్స్పీరియన్సెస్ తోటి. సో వన్ ఆఫ్ దెమ్ వాజ్ జనరలీ ప్రాసెస్ ఏంటి, మనం ఏదైనా యాప్‌లో విల్ సీ ద ప్రొఫైల్. మనకు నచ్చితే నాదైతే నాకు నచ్చితే దెన్ ఐ టేక్ ద స్క్రీన్ షాట్స్ అండ్ సెండ్ ఇట్ టు మై పేరెంట్స్. అండ్ దిల్ జస్ట్ సీ ద బేసిక్స్, అంటే హారోస్కోప్ మ్యాచింగ్ అవ్వచ్చు. బేసిక్ పాయింట్స్ వరకు చూస్తున్నాము. ఫస్ట్ అయితే చూసి ఇఫ్ ఇట్ ఈస్ ఓకే అండ్ ఇఫ్ దే ఫీల్ లైక్ ద బ్యాక్‌గ్రౌండ్, అంటే లైక్ పేరెంట్స్ ఎడ్యుకేషన్ అదంతా, ఇఫ్ దే ఫీల్ లైక్ ఓకే దెన్ దే ఆర్ ఆస్కింగ్ మీ టు గో అహెడ్ అండ్ పుట్ ద ఇంట్రెస్ట్ రిక్వెస్ట్ ఆర్ వాటెవర్. అండ్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చాక దెన్ పేరెంట్స్ మాట్లాడుకున్న తర్వాత మేము, లేకుంటే మేము మాట్లాడుకున్న తర్వాత పేరెంట్స్. దట్స్ హౌ ద ప్రాసెస్ ఇస్. సో గోయింగ్ త్రూ దిస్ ప్రాసెస్ ఒక ప్రొఫైల్ ఇలానే స్క్రీన్ షాట్స్ తీసి పంపించాను. దెన్ ఐ వాజ్ స్క్రోలింగ్ త్రూ అన్నమాట. ఇంకా ప్రొఫైల్స్ చూస్తూ ఉంటే ఐ కేమ్ అక్రాస్ ద సేమ్ లైక్ డిట్టో ప్రొఫైల్ ఇంకొక ప్రొఫైల్ కనిపించింది నాకు. ఐ వాజ్ షాక్డ్. ఐ డెంట్ గెట్ ఇట్. లైక్ హౌ కెన్ 2 ప్రొఫైల్స్ బి ఎగ్జాక్ట్లీ ద సేమ్? పేరు మారింది అండ్ ఫోటో మారింది అంతే. ఈవెన్ ద డేట్ ఆఫ్ బర్త్, ద టైమ్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్, ఆక్యుపేషన్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ డిట్టో సేమ్ అన్నమాట. అప్పటి వరకు నాకు ఈ హ్యాబిట్ లేకుండింది. బట్ ఫ్రమ్ దెన్ ఐ స్టార్టెడ్ చెకింగ్ ఇన్ లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్‌కి వెళ్ళి కొట్టి చూస్తే ద సెకండ్ పర్సన్స్ నేమ్ వాస్ దేర్, ద ఫస్ట్ పర్సన్ నేమ్ వాస్ నాట్ దేర్. దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ ఓకే, ద ఫస్ట్ పర్సన్ ఇస్ అ ఫేక్ ప్రొఫైల్, ద సెకండ్ వన్ ఇస్ జెన్యూన్ అని. సో దట్ ఈస్ వన్ థింగ్. సో Okay, yeah. అంటే లింక్డ్ఇన్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు ఫస్ట్ గో అండ్ చెక్. సో యూ ఈవెన్ నో వెన్ జాయిన్డ్ అదంతా కూడా ఉంటుంది కాబట్టి యూ కెన్ రీవెరిఫై ఇట్. బికాస్ కొంతమంది ఐ హర్డ్ దట్ లింక్డ్ఇన్ లో కూడా ప్రొఫైల్స్ చేస్తున్నారు అని. సో Exactly. just check the date of like when was the profile created also, because మనం ఇప్పుడు ఉండే జనరేషన్ లో లింక్డ్ఇన్ ఇస్ ద బేసిక్ థింగ్. సో అది మనం బీటెక్ జాయిన్ అవ్వగానే క్రియేట్ చేసుకుంటాం కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ
ఈజీ ఫర్ అస్ టు చెక్ దేర్. సో బేసిక్ జెన్యూనిటీ చెక్ చేయడానికి లింక్డ్ఇన్ విల్ హెల్ప్ అవుట్. సో ఎగ్జాక్ట్‌లీ. దట్స్ ఎ గుడ్ పాయింట్. యాక్చువల్లీ ఈ మీ కాల్ ముందే ఇంటర్నల్లీ నాని ఈ ప్రొఫైల్ మీద మాకు డౌట్ ఉంది అనంటే లిటరల్లీ ఐ చెక్డ్ హర్ ప్రొఫైల్. చూసా లింక్డ్ఇన్‌లో. నేను కపుల్ ఆఫ్ అదర్ థింగ్స్ కూడా చూస్తా. మీరనేటట్టు ఎప్పుడు క్రియేట్ చేశారు? దాన్ని నేను వేరే ఫార్మ్‌లో హౌ లాంగ్ దే హావ్ బీన్ యూజింగ్ ద ప్రొఫైల్ అనేటట్టు ఏమైనా లైక్ చేశారా? ఏమైనా షేర్ చేశారా? చెక్ మార్క్ ఉందా? రీసెంట్‌లీ సమ్ పీపుల్ హావ్ చెక్ మార్క్స్ విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. అవును. అవును. అండ్ ది బెస్ట్ వాలిడేషన్ ఏంటి అనంటే ఎవరైనా వాళ్ళకి రివ్యూ ఇచ్చారా? ఈరోజు హ్మ్. మా టీమ్ డౌట్ ఏంటి అనంటే ఆ అమ్మాయి ఇండియా నుంచి చేస్తుందేమో. యూఎస్ అని పెట్టింది. కానీ ఇండియా నుంచి ఉందని మాకెందుకో డౌట్ ఓకే. వస్తుంది అని. కాంట్రాక్ట్ రోల్స్ కానీ అలా ఏమన్నా చేయొచ్చు. యాహ్! అంటే పాసిబిలిటీ. దే హావ్ దేర్ ఓన్ రీజన్స్. ఇంకా పబ్లిక్‌గా ఆ స్టోరీ షేర్ చేయలేదు. ఓకే. విల్ సూన్ ఓకే. బ్రింగ్ దట్ పర్సన్. ఆ పర్సన్ మాకేం చెప్పారు అనంటే దిస్ ఈస్ వెరీ వైల్డ్ స్టోరీ. ఓకే. ఓకే. ఆ అబ్బాయికి ఒక అమ్మాయి మ్యాట్రిమోనీలో పరిచయం అయింది. ఓకే. పరిచయం అయ్యి దే స్టార్టెడ్ టాకింగ్ అండ్ లేటర్ ఆన్ ఆ అబ్బాయి కొంచెం తెలివైనోడే హీ రియలైజ్డ్ దిస్ ఈస్ ఎ ఫేక్ ప్రొఫైల్ అని. అవతల సైడ్ అమ్మాయే యాహ్! ఉంది. కానీ ఫేక్ ప్రొఫైల్ అని రియలైజ్ అయ్యాడు. ఇంకా యాహ్! బ్లాక్ చేసేసాడు. చేసి ఓకే. ఇంకో అమ్మాయితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఓకే. సడన్‌లీ వేరే నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. హాయ్ నేనే. ఓకే. యూ ఆర్ రైట్. నేను ఫేకే. యాక్చువల్లీ ఈ స్టోరీ ఇంకా నాకు క్లియర్‌గా తెలీదు. ఎగ్జాక్ట్‌గా ఏమైంది అనేది. బట్ ఓకే. ఆ హ్మ్. అమ్మాయి ఈ అబ్బాయికి మెసేజ్ చేసి మరి ఆ అమ్మాయి ఏమనిపించింది? ఈ అబ్బాయి మంచోడు అనిపించిందేమో. ఇప్పుడు నీతో మాట్లాడుతున్న అమ్మాయి షీ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ గ్యాంగ్. జాగ్రత్త ఓహ్ మై గాడ్! అనంటే ఓకే. ఓహ్ మై అబ్బాయికి గాడ్! షాక్ అంట. ఏం మాట్లాడుతున్నావు అనంటే, లేదు మాకు కూకట్పల్లిలో ఆఫీస్ గూడా ఉంది అని చెప్పిందంట. ఓహ్! సో they're running this as an office. Oh my god. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఐయామ్ ట్రైయింగ్ టు బ్రింగ్ హిమ్ ఆన్ టు ద పాడ్ టు నో ద ఫుల్ స్టోరీ. నాకు అవుట్‌లైనే చెప్పారు మా టీమ్. మా టీమ్ ఓకే. మాట్లాడారు తనతో. సో, యాహ్! యాహ్! అసలు వాళ్ళకి ఆఫీసెస్ ఉన్నాయంట ఆళ్ళకి. అమ్మో! ఓకే. యాహ్! ఆ! సో, బ్యాక్ టు ఓహ్! లింక్డ్ఇన్. అందుకు లింక్డ్ఇన్‌లోకి వెళ్లి నేనేంటి అనంటే, ఈరోజు నేను ఆ ప్రొఫైల్ చూసినప్పుడు కిందన ఒకాయన ఆ అమ్మాయికి రివ్యూ ఇచ్చారు. ఐ వర్క్డ్ విత్ హ్మ్. హెర్ అని చెప్పి. ఒక 6 మంత్స్ ఎగో ఓకే. ఇచ్చారనమాట. ఆయన లొకేషన్ ఓకే. చూసా. ఆయన లొకేషన్ కూడా యూఎస్ ఉంది. అప్పుడు ఓకే. టీమ్‌కెళ్ళి చెప్పా. లేదు ఇది లెజిటే. మేబీ హ్మ్. తను ట్రావెల్ చేస్తుందేమో. లేకపోతే ఏదో హ్మ్. పర్పస్ మీద ఇండియాలో ఉండుంటది. దిస్ ఈస్ ఎ లెజిట్ ప్రొఫైల్ అని చెప్పి. సో, హుహుహు. లింక్డ్ఇన్‌లో అసలు ఎప్పుడు క్రియేట్ చేశారని ఎక్కడ చూస్తాం? ఐ థింక్ ఐ నెవర్ లుక్డ్ ఎట్ క్రియేషన్‌కి. యూ కెన్ ఇన్ఫర్మేషన్‌లో ఉంటుంది మీకు. ఇఫ్ యూ ఓకే. క్లిక్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ టాబ్, సో దేర్ యుల్ గెట్ దిస్ ప్రొఫైల్ ఈస్ దేర్ ఇన్ లింక్డ్ఇన్ ఫ్రమ్ సో అండ్ సో అదే డేట్ ఉంటుందో, మరి టైమ్ ఉంటుందో నాకు సరిగ్గా గుర్తులేదులే గానీ యూ విల్ ఏబుల్ టు గెట్ దట్ ఇన్ఫర్మేషన్. అదైతే ఉంటుంది. జాయిన్డ్ సిన్స్ అనుండి ఉంటుందన్నమాట. గాట్ ఇట్. యాహ్! సో ఇవన్నీ మనం ప్రోటోటైప్ నుంచి ఈరోజు యాప్‌కొచ్చాం గదా! ఇవన్నీ చూసి, యాహ్! చూసి ఈరోజు అందరిని ఫేస్ వెరిఫికేషన్‌కి రిక్వెస్ట్ చేయడానికి రీజన్ గూడా అదే. యాహ్! ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకే లెంతీ ప్రాసెస్ అయినా సరే నేను లిటరల్లీ రిక్వెస్ట్ చేస్తా డీఎమ్స్‌లో. ఎవరైనా ఏంటి ఇంత లెంతీ ప్రాసెస్ అని అంటే బేసిక్‌లీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా మా లిసనర్స్‌కి. వి గో త్రూ ఎ వెరీ థరో వెరిఫికేషన్ ప్రాసెస్ అండి. నంబర్ 1 విల్ ఆస్క్ ఫర్ గవర్నమెంట్ ఐడీ. విల్ హిట్ ద గవర్నమెంట్ డేటాబేస్ నుంచి డైరెక్ట్‌గా మీ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ తెచ్చుకుంటాం. సో, వి ఎగ్జాక్ట్‌లీ నో హౌ ఓల్డ్ ఆర్ యూ. సో, నోబడీ కెన్ యాహ్! లై అబౌట్ దేర్ ఏజ్. కొంతమంది అంటారు లేదండి మా గవర్నమెంట్ డేటాబేస్‌లోది మాది ఓకే. ఇది డేట్ ఆఫ్ బర్త్ కాదు అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ కాదు. హ్మ్. ఆ! అందుకు హారోస్కోప్ సెక్షన్‌లో అప్డేట్ జేసుకోండి. కావాలంటే బయోలో రాసుకోండి. బట్ వి డోంట్ వాంట్ చేంజ్ వాట్ గవర్నమెంట్ గేవ్ అస్ అని అంటా అనమాట. ఆబ్వియస్‌లీ ఐడీ ఇస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఐడీ వేరే వాళ్ళు ఇచ్చేయొచ్చు. ఇచ్చి దే కుడ్ గెట్ త్రూ ద సిస్టమ్. ఎందుకు ఇప్పుడు నా పేరు సంతోష్. వాళ్ళు నా ఐడీ ఇచ్చేసి నా పేరు మీద అకౌంట్ క్రియేట్ జేసి వాళ్ళ ఫోటోలు పెట్టొచ్చు. యాహ్! అవును. పాసిబుల్. హా! ఇప్పుడు మేము ఫేస్ వెరిఫికేషన్ బెట్టాం గదా! సో, వీల్ నో ఈ ఫేస్ వెరిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఒకటా గాదా అని. అవును. 100% అయితే ఆపలేం. కానీ 99% ఆపగలం ఫేక్ ప్రొఫైల్స్. యాహ్! అవును. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఆల్సో బికాజ్ అది లెంథీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. బట్ ఆ ప్రాసెస్ ద మ్యారేజ్ మేకింగ్ దిస్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ లెంథియర్ దాన్ దట్ ప్రాసెస్. సో, ఈ ప్రాసెస్‌కి రెడీ అయినప్పుడు దట్ ఈస్ నథింగ్. అసలు మాకు చాలామంది కంప్లెయింట్ జేస్తూ ఉంటారు. బట్ ఆ ఒక్క దగ్గర ఇంకా కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదనమాట. లాంగ్ రన్‌లో ఐ థింక్ పీపుల్ విల్ అప్రిషియేట్. యెస్. యెస్. ఇప్పుడు 2 ప్రొఫైల్స్ చూసారు కదా! సేమ్ అని. ఓకే. ఒక యాహ్! ప్రొఫైల్ జెన్యూన్ ప్రొఫైల్ అని తెలిసింది. ఆ అబ్బాయికి ఏమైనా అవును. రిక్వెస్ట్ పంపించారా అయితే? యాహ్! పంపించాను. దేర్ వాస్ నో రెస్పాన్స్ బ్యాక్. బట్ యాహ్! ఓకే. నో రెస్పాన్స్. ఓకే. వెరీ టిపికల్. యాహ్! యాహ్!
ఈ ఓకే. అబ్బాయిదైతే ఐ ఇమ్మీడియేట్‌లీ లైక్ రిపోర్టెడ్ ఇట్ ఇన్ ద యాప్. సో, ఐ డోంట్ నో వాట్ ద యాప్ డిడ్ ఆఫ్టర్‌వర్డ్స్ బట్ యాహ్! ఐయామ్ యాహ్! గ్లాడ్ యూ రిపోర్టెడ్ ఇట్. సెకండ్ స్టోరీ ఏంటి? సెకండ్ స్టోరీ వచ్చేసి సేమ్ ఇలానే త్రూ ఎ మ్యాట్రిమోనీ ఓన్లీ ఐ గెస్. డ్యాడీ పంపించారనమాట స్క్రీన్ షాట్స్ ఈ ప్రొఫైల్‌ది. ఇట్ వాస్ టూ గుడ్ టు బి ట్రూ అనిపించింది నాకు కూడా. బట్ దెన్ ఐ వాస్ లైక్ మేబీ అంటే ఉండుంటారులే అని అనుకున్నా. ఎ అనుకోని ఎన్ ఐ ఎందుకు 'టూ గుడ్ టు బి ట్రూ' అనిపించింది? because education wise everything was IIT, and then ikkada kuda it told something like I don't remember, but it was Ivy League college US lo kuda masters, and then again he went back to India and he's working at Amazon or Microsoft lo no he was working Microsoft lo he was working, and salary was also too high పెట్టాడన్నమాట అరౌండ్ 90 lakhs ఎంతో పెట్టారు. ఐ ఓకే. థాట్ అంత ఇవ్వరు కదా అనే నాకు ఫస్ట్ నుంచి ఆ ప్రొఫైల్ చూడంగానే ర్యాంక్ సమ్ బెల్స్ నాకు డౌట్ వస్తూనే ఉండిందనమాట. బికాజ్ ఇట్ వాస్ టూ లైక్ అంత పే చెయ్యరు కదా అది ఇది అని నేను అడుగుతుండే ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్. బట్ దెన్ పేరెంట్స్ దే వర్ లైక్ మంచి ప్రొఫైల్ కదా! మంచిగా చదువుకున్నారు కదా! చూద్దాము అన్నట్టు అంటుంటే, ఇది కూడా ఇన్ ద వెరీ బిగినింగ్ స్టేజెస్ అన్నమాట. నేను స్టార్ట్ చేసిన 1 వీక్, 10 డేస్‌కే వచ్చిండే ప్రొఫైల్. సో, నాకు గూడా ఈ ఫేక్ ప్రొఫైల్స్ ఇదంతా అంతా ఇప్పుడు నాకు ప్రొఫైల్ చూపిస్తే ఐ కెన్ డెఫినైట్‌లీ టెల్ వెదర్ ఇట్ ఈస్ ఫేక్ ఆర్ జెన్యూన్ అన్న రేంజ్‌కొచ్చింది గానీ, బట్ అప్పుడు ఐ కుడెంట్ రికగ్నైజ్ ఇట్. సో, ఐ వాస్ లైక్ సరే ఓకే. మాట్లాడండి మీరు చూద్దాము అన్ ఐ నో నా వరకు తీసుకున్నారు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు మాట్లాడుకొని డ్యాడీ ఫీల్స్ ఎవ్రీథింగ్ ఇస్ జెన్యూన్ దెన్ ఓన్లీ విల్ గెట్ ఇట్ టు మీ కదా అన్నట్టు. సరే అయితే మీరు మాట్లాడండి చూద్దాము అన్నట్టు ఐ లెఫ్ట్ ఇట్ ఆఫ్. దెన్ వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళ ఫాదర్ ఉండి దేవర్ లైక్ ఓకే పిల్లల్ని మాట్లాడుకోమందామా అని అంటే ఎందుకో డాడీకి డౌట్ వచ్చింది. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ బికాస్ వీ హ్యాడ్ దిస్ కాన్వర్జేషన్ బిఫోర్ అన్నమాట. నాకు ఎందుకో డౌట్ వస్తుంది డాడీ ఇట్స్ టూ గుడ్ టు బి జెన్యూన్ అది ఇది అని నేను అన్నప్పుడు డాడీకి కూడా డౌట్ వచ్చినట్టుంది మేబీ. సో డాడీ వాజ్ లైక్ లేదండి ఫస్ట్ మనం మాట్లాడుకున్న తర్వాత పిల్లల ఫోన్ నెంబర్స్ షేర్ చేస్తాము. ఫస్ట్ మనం వి విల్ మీట్ అండ్ వి విల్ టాక్ అన్నట్టు ఉన్నారన్నమాట డాడీ. ఎందుకు అనిపించిందో జనరలీ ఇప్పుడు ప్రాసెస్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. బట్ ఆ మ్యాచ్ కి ఎందుకు అనిపించిన డాడీకి డాడీ టోల్ దట్ అనమాట. సో దెన్ ఆఫ్టర్ దట్ 2 days లో మీట్ అవ్వాలన్నప్పుడు దే అగైన్ కాల్ మై డాడ్ బ్యాక్ టెల్లింగ్ దట్ మాకు ఎవరో సిద్ధాంతి ఉన్నారు. ఆ సిద్ధాంతి వాళ్ళు చెప్పారు దట్ 70,000 అమ్మాయి సైడ్ వాళ్ళు ఇచ్చాకే మీరు మాటలు స్టార్ట్ చేయండి. అండ్ ఒక్కసారి మ్యారేజ్ అదంతా సెట్ అవుతే దెన్ వి విల్ గివ్ యూ బ్యాక్ దట్ 70,000. ఒక మ్యారేజ్ సెట్ అవ్వకపోతే వి విల్ గివ్ యూ బ్యాక్ దట్ 70,000. ఒక మ్యారేజ్ సెట్ అయితే ఖర్చుల్లోకి అన్నట్టు. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్‌లీ బట్ యాహ్! దిస్ వాస్ ద హోల్ సినారియో అనమాట. దెన్ ఇట్ రాంగ్ సో మెనీ బెల్స్ ఫర్ మీ. అండ్ నేను ఇనిషియల్‌గానే చేయాల్సింది చెక్. బట్ దెన్ చెప్పాను కదా! కొత్త అని. సో, ఐ డిడ్ంట్ డూ. సో, తర్వాత నేను మైక్రోసాఫ్ట్‌లో వర్క్ చేసే వాళ్ళకి ఐ ఆస్క్డ్ దెమ్ టు చెక్ ద ప్రొఫైల్. దే కుడెంట్ ఫైండ్ ద ప్రొఫైల్. ఐ వాస్ లైక్ ఓకే. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అది అనిపించింది నాకు. దెన్ బీయింగ్ అన్ ఐఐటీ గ్రాడ్యుయేట్ అండ్ ఐవీ లీగ్‌లో లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఉండాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా నాకు దొరకలేదు. నార్మల్ గూగుల్ సెర్చ్ అయినా బికాస్ ఇప్పుడు నా పేరే గూగుల్ సెర్చ్ చేస్తే మొత్తం వస్తది. పబ్లిషింగ్ ఏదో పేపర్స్ పబ్లిష్ చేసుంటాం. ఏదో ఒకటి చేసుంటాం గదా! మొత్తం వస్తుంది. అసలు గూగుల్ సెర్చ్ చేసినా రాలేదు. ఆ అబ్బాయి డీటెయిల్స్ అవన్నీ. సో, ఐ వాస్ లైక్ డాడీ దిస్ ఇస్ ఫేక్. యూ ప్లీజ్ డోంట్ గో. ఈవెన్ డాడీ ఆల్సో వాస్ లైక్ వాళ్ళు గూడా చాలా లైక్ దే వర్ చాలా తొందర పెట్టడానికి ట్రై చేశారంట. అండ్ డాడీ అప్పటికే అన్నారంట 70,000 క్యాష్ ఇంట్లో ఎవరికుంటుందండి అని గూడా అన్నారంట. డ్రా చేసుకొని రండి అన్నట్టు మాట్లాడారంట. ఓహ్! సో ఇన్ పర్సన్ రమ్మన్నారా? ఆ! ఇన్ పర్సన్ రమ్మన్నారు కలవడానికి. ఓహ్! వావ్! ఓకే. సౌండ్స్ యాహ్! వెరీ ఆర్గనైజ్డ్. యాహ్! ఇంకా డాడీ ఉండి లేదులేండి మాకు ఇంట్రెస్ట్ లేదు. జాతకాలు కలవలేదనో ఏదో ఒకటి జెప్పేసి ఇంకా డాడీ తప్పిచ్చేసేసుకున్నాడు. సో, దిస్ ఇస్ అనదర్ థింగ్ దట్ హాస్ హ్యాపెండ్. మా డ్యాడీ లాంటి వాళ్ళైతే ఇచ్చేసేవారు నిజంగా. దానికేముంది తర్వాత జూసుకోవచ్చు అని.
యాహ్! యాహ్! వాళ్ళు చాలా కన్విన్సింగ్‌గా మాట్లాడారంట నాన్నగారు. అండ్ దే వర్ టెల్లింగ్ లైక్ దే వర్ వెరీ హై ప్రొఫైల్ పీపుల్ అది ఇది అని ఎగ్జాక్ట్‌లీ. చాలా కన్విన్సింగ్‌గా మాట్లాడారు. అంత హై ప్రొఫైల్ పీపుల్ అయితే 70,000 ఎందుకు అడుగుతారు అనే లాజిక్ కూడా అండ్ మోర్ ఓవర్ ఎక్కడో దగ్గర ఇప్పుడు హైదరాబాద్ అన్నప్పుడు బేసిక్ ఎంక్వైరీ అయితే చేసుకుంటాం గదండీ! అలా చేసుకోకుండా అయితే వెళ్ళం గదా! ఐ డోంట్ నో వై అంటే మేబీ కొంతమంది దే విల్ ఫాల్ ఇంటూ ద ట్రాప్. సో, ఆ ట్రాప్‌లో ఫాల్ అయిన వాళ్ళతో దే విల్ డూ ద బిజినెస్ ఏమో అనిపించింది నాకు తర్వాత. యాహ్! దట్స్ టోటలీ పాసిబుల్. ఇప్పుడు కొంతమంది ఎలా అంటే, అమ్మో! ఇది పెద్ద సంబంధం. మా అమ్మాయికో, మా అబ్బాయికో మంచి సంబంధం వచ్చింది. ఇలాంటి సంబంధం వదులుకోకూడదు. ఈ 70,000కి ఏముందిలే. మళ్ళీ అవును. ఎలాగో ఇన్ పర్సన్ రమ్మంటున్నారు. సో, ఆన్‌లైన్ అనుకోండి డౌట్ పడతారు. అసలు ఎవరున్నారో తెలియట్లేదు అని. ఇన్ పర్సన్ పంతులు గారి దగ్గరికి రమ్మంటున్నారు కదా! ఐ థింక్ దే హావ్ ఎ ప్రాపర్ సెటప్. యాహ్! యాహ్! ఐ రియల్లీ థింక్ సో. అండ్ హ్మ్. ఇంకొకటేంటంటే దే టోల్డ్ లైక్ ఇట్స్ ఎ జాయింట్ ఫ్యామిలీ. చాలా చెప్పారండి. ఐ డోంట్ నో అంటే ఇప్పుడు ఆలోచిస్తే ఐ జెన్యూన్‌లీ డోంట్ నో వెదర్ టు బి వెరీ హానెస్ట్ ఈ డబ్బులు మ్యాటర్ తీసుకొని రాకుండా ఉండుంటే వి వి వుడ్ నెవర్ నో ఆల్సో దట్ దిస్ ఇస్ ఎ ఫేక్ ప్రొఫైల్ ఆర్ బికాజ్ నేను చెప్పినట్టు ఇనీషియల్ స్టేజెస్‌లో ఐ డిడ్ంట్ థింక్ దిస్ మచ్. ఇప్పుడు లింక్డ్ఇన్ చెక్ చేయాలి అదంతా. ఆఫ్టర్ మై ఎక్స్‌పీరియన్సెస్ ఐ స్టార్టెడ్ లైక్ ఇప్పుడు ఏ మ్యాచ్ వచ్చినా కూడా ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ ఐ గో అండ్ ఐ చెక్ ఆన్ లింక్డ్ఇన్. బట్ ముందు అదంతా ఉండకపోతుండే కదా! సో దే వర్ లైక్ మాది చాలా పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అది ఇది అండ్ దే టోల్డ్ వెరీ లైక్ జైబేరిలో విల్లా అది ఇది అని అనేసరికి మాకు కూడా డౌట్ వచ్చింది. డ్యాడీ అప్పటికి అన్నారు లైక్ మేము తూగలేమండి మీ దానికి అన్నట్టు కూడా డ్యాడీ స్టార్టెడ్ టాకింగ్ అంట. వాళ్ళకి లేదండి మాకదేం లేదు అది ఇది అని అన్నారండి. బట్ యాహ్! వెన్ దే గాట్ అప్ దిస్ వి వర్ లైక్ ఓకే దిస్ ఇస్ సంథింగ్ సో ఫిషీ అది ఇది అని. దెన్ డాడీ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ ఆన్ ద బ్యాక్ ఎండ్ అండ్ వి గాట్ టు నో దట్ వాట్ ఎవర్ దే టోల్డ్ వాస్ అట్టర్ ఫేక్ థింగ్స్ అని అర్థమైంది. యాక్చువల్లీ ఇఫ్ యూ డోంట్ మైండ్ అంకుల్ వెర్షన్ గూడా వినాలనుకుంటున్నా. ఐ వాంటెడ్ టు సీ హౌ హి థాట్ అబౌట్ ఇట్. ఎందుకు డౌటొచ్చింది ఎట్సెట్రా. అంకుల్‌ని ఇన్వైట్ జేయొచ్చా పాడ్‌కి? ఐ డోంట్ థింక్ సో. డాడీ ఐ థింక్ విల్ నాట్ బి కంఫర్టబుల్. యాహ్! అడిగి చూడండి ఒక్కసారి. యాహ్! అడుగుతాను. ఐ విల్ ఆస్క్ బట్ పేరెంట్‌గా యాహ్! యాహ్! బికాజ్ వి ఆర్ అబౌట్ టు డూ ఎ పేరెంట్ సీరీస్ ఎనీవే. ఇంతసేపు పిల్లల గోల విన్నాం. పిల్లల పెళ్లి గోల. పెద్దవాళ్ళ పెళ్లి గోల గూడా స్టార్ట్ చేద్దాం. వాళ్ళ పర్స్‌పెక్టివ్ గూడా హుహు. తెలుసుకుందాం అని చెప్పి ఒక సీరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అందుకే అడుగుతున్నా అనమాట. నాట్ ఓన్లీ జస్ట్ ఒకసారి అడుగుతాను. బట్ యాహ్! ఐ యాహ్! డోంట్ థింక్ సో దే విల్ బి కంఫర్టబుల్. బట్ యాహ్! అడుగుతాను. ఐల్ ఒక్కసారి డెఫినైట్‌లీ అడగండి. ఆస్క్. ఇలాంటివి ఎలా ఉంటాయంటే ఈ స్కామ్స్ అనేవి ఆ మూమెంట్‌లో మనకి ఉన్న ఒక వల్నరబుల్ స్టేట్‌లో సమ్‌టైమ్స్ వి డోంట్ ఈవెన్ థింక్. అనిపిస్తుంది నాని గారు. ఒక పాయింట్‌లో అయినా అనిపిస్తుంది. మేబీ జెన్యూన్ ఏమో, అనవసరంగా మంచి మ్యాచ్ మిస్ అవుతున్నామా అనే థాట్ ఆబ్వియస్‌లీ వస్తుంది. ఇప్పుడు ఐ థింక్ ఇఫ్ మై డాడ్ వాజంట్ డాడీకి రాకపోయినా కూడా బికాజ్ డాడీ హి హాస్ సీన్ లైక్ రైట్ డాడీ ఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో హి హాస్ సీన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ మమ్మీ హౌస్ మేకర్. సో ఆబ్వియస్‌లీ లైక్ వాళ్ళకి ఏమనిపిస్తుంది మంచి మ్యాచ్ ఎందుకు వదిలేసుకుంటున్నారు అనే ఎగ్జాక్ట్‌లీ. థాట్ వాళ్ళకైనా వస్తుంది. బట్ మై పేరెంట్స్ ఆర్ ఎ బిట్ ఎడ్యుకేటెడ్. దే హావ్ బీన్ స్టేయింగ్ ఇన్ సిటీ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో దే హావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. బట్ విలేజెస్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఆర్ ఇప్పుడు ఐ డోంట్ ఐఎమ్ రియల్లీ వెరీ స్కేర్డ్ లైక్ హౌ దోస్ పీపుల్ ఆర్ డీలింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అని ఆఫ్టర్ యాహ్! లిజనింగ్ టు యా. సో, బేసిక్‌లీ దిస్ ఈస్ అబౌట్ అవేర్‌నెస్. నా స్టోరీ చెప్తా. తిరుపతి నుంచి నాకు వాట్సాప్‌లో రీచ్ ఔట్ అయ్యారు. మ్యాట్రిమోనీ. దే ఆర్ లైక్ ఓకే. ఫోటోస్ పంపించారు. మా దగ్గర ఇన్ని ఓకే. ప్రొఫైల్స్ ఉన్నాయండి. అన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి అని చెప్పి ఫోటోస్ పంపించారు. ఆబ్వియస్‌లీ నాకప్పుడు తెలీదు. వెరీ బిగినింగ్ ఆఫ్ మై సెర్చ్. ఓకే. పంపిస్తే నేను మా ఫాదర్‌కి ఫార్వర్డ్ చేశా. ఫార్వర్డ్ చేసి ఇలా ఫోటోస్ వచ్చాయి. ఇందులో ఒక అమ్మాయి నాకు నచ్చినట్టుంది. ప్రొసీడ్ అవుదామా నెక్స్ట్ స్టెప్స్ అనంటే దే ఆర్ లైక్ ఇలా మెంబర్‌షిప్ ఫీ ఉంటది. మీరు పే చేయాలి అంటే మెంబర్‌షిప్ ఫీ లైఫ్ టైమ్ తీసేసుకున్నాం ఇంకా. ఎందుకు ఇలా చిన్న హ్మ్. చిన్నగా కట్టడం ఎలాగో టైం పడతది అవును. గదా! అని చెప్పి లైఫ్ టైమ్ తీసేసుకున్నాం. తీసేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు చాలా సేపు ఫాలో అప్ చేస్తే చాలా డేస్ తర్వాత యాక్చువల్లీ వీక్ కన్నా ఎక్కువ అవతల వాళ్ళ అమ్మగారు ఫోన్ నంబర్ ఇచ్చారు. మా డ్యాడీ ఫోన్ చేసి ఇలా ఫోన్ చేసి ఆవిడ యెస్, నో ఇలాంటి రెస్పాన్స్‌లే అన్నమాట. ఇంకేం మాట్లాడలేదు. ఓకే. లాస్ట్‌కి ఏం చెప్పారు అనంటే ఆళ్ళ అమ్మగారు మళ్ళీ ఫోన్ చేస్తాం అని చెప్తే, మళ్ళీ మా డ్యాడీ ఫాలో అప్ చేస్తే, జాతకాలు సెట్ అవ్వలేదండి అన్నారు. యాక్చువల్లీ సెట్ అయినియి మా సైడ్ నుంచి. కానీ మేము అప్పుడు అదే. ఏమనుకున్నామంటే, ఇవి మనకుంటాయి కదా! ఇన్‌సెక్యూరిటీసో, ఆప్టిమిజమో
మేమెలా అనుకున్నామంటే మేబీ మన వాళ్ళకి నచ్చలేదేమో. రీజన్ చెప్పటం ఇష్టం లేక మేబీ దే టోల్డ్ అలా దట్స్ అన్నారు అని ఆల్సో. అనుకున్నాం. కానీ యాహ్! తర్వాత ఈ ఎక్స్‌పీరియన్స్ అయిన 6 మంత్స్, 7 మంత్స్‌కి నా నంబర్ ఏదో వాట్సాప్ గ్రూప్‌లో పెట్టినట్టు ఈ తిరుపతి మ్యాట్రిమోనీస్ నుంచి మెసేజ్‌లొస్తూనే ఉన్నాయి. మెసేజ్‌లొస్తూనే ఉన్నాయి. మాకిదుంది. మేము ఒక మ్యాట్రిమోనీ ఉంది అని ఫోటోలు. మ్యాట్రిమోనీ ఫోటోస్. మ్యాట్రిమోనీ ఫోటోస్. అప్పుడు ఐ వాస్ లైక్ దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్. వై వచ్చే ప్రతి మెసేజ్ ఫ్రమ్ తిరుపతి. వెన్ ఐ రిలీజ్ దిస్ పాడ్ నో దెన్ పీపుల్ డెఫినెట్లీ సే బ్రో మాకు వచ్చాయనంటారు. I'll share it on our Instagram page. ఇప్పుడు యాహ్! ఇప్పుడు ఐమ్ ప్రిటీ ష్యూర్ ఇట్స్ ఫేక్. అవతల యాహ్! సైడ్ ఇప్పుడు హ్మ్. నాకనిపిస్తది. వాళ్ళ అమ్మగారో ఆ అమ్మగారి క్యారెక్టరో గాని యెస్, నో అంతే చెప్పు. ఇప్పుడు మీరిది చెప్తూ ఉంటే ఇంకొకటి రింగ్ అయింది. సో, ఇది కూడా వెరీ రీసెంట్‌లీ అన్నమాట. సో, సంబడీ హావ్ రీచ్డ్ ఔట్ మై డాడ్. సో, నేనెక్కడ నా నంబర్ ఇవ్వలేదన్నమాట. అన్ని చోట్ల ఐయామ్ గివింగ్ మై డాడ్స్ నంబర్ ఫస్ట్. సో, ఎందుకు దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ ఫేక్ ఇలా జరుగుతున్నాయి కదా! అని చెప్పి ఎనీ ఆఫ్ ద మ్యాట్రిమోనీ సైట్స్ ఎనీవేర్ వి డిడ్ంట్ గివ్ మై నంబర్ అన్నమాట. ఐ గేవ్ మై డాడ్స్ నంబర్. నా మెయిల్ ఐడీ ఉంటది. సో, కమ్యూనికేషన్స్ విల్ బి టువర్డ్స్ ఇద్దరికీ వస్తాయి అన్నట్టు. సో, డ్యాడీకి ఒక వాట్సాప్ ఇలానే ఇప్పుడు మీరు చెప్పినట్టే ప్రొఫైల్స్ పంపించింది ఒక ఆవిడ. ఓకే. వి డిడ్ంట్ రీచ్ ఔట్. వి డిడ్ంట్ ఆస్క్ దెమ్. సో, ఎక్కడి నుంచొచ్చిందమ్మా నంబర్ అని అడిగారనమాట. అడిగితే ఇలా నేను నా ఓన్‌గా స్టార్ట్ చేస్తున్నాను. మీ కాంటాక్ట్ ఇలా నాకు వేరే వాళ్ళిచ్చారు. అది ఇది అని చెప్తే, ఓకే పంపించండి ప్రొఫైల్స్ అని అన్నారనమాట డ్యాడీ కూడా. అగైన్ ఆల్ ద ప్రొఫైల్స్ వర్ టూ గుడ్ టు బి ట్రూ అన్నమాట. ఆ జోనర్‌లో పడ్డాయన్నమాట ప్రొఫైల్స్ అన్నీ. వాస్ లైక్ యాహ్! ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత మంచి మంచి ప్రొఫైల్స్ అనే డౌట్ వచ్చింది నాకు గూడా. వచ్చి దెన్ ఐ స్టార్టెడ్ చెకింగ్. చెప్పాను గదా! ఆఫ్టర్ దిస్ ఆల్ ఐ స్టార్టెడ్ చెకింగ్ ఆన్ లింక్డ్ఇన్ అని. లింక్డ్ఇన్‌లో చెక్ చేస్తే ఒక్కటి మ్యాచ్ అవ్వలేదు నాని గారు. ఒకటంటే ఒక్కటి దొరకలేదు నాకు లింక్డ్ఇన్‌లో ప్రొఫైల్. ఓహ్! అందాం అనుకున్నా. మేబీ బెస్ట్ ప్రొఫైల్స్ అన్నీ ఈ వాట్సాప్ గ్రూప్స్ నుంచి ఫిల్టర్ చేసి అలా పంపిస్తున్నారేమో అనుకున్నా. బట్ ఓకే. దట్స్ ఎ హ్మ్. సర్ప్రైజ్. నాకైతే ఒక్కటి దొరకలేదు నాకు. బట్ అప్పటికి కూడా ఇంకా డ్యాడీ ఉండి 1, 2 షార్ట్ లిస్ట్ జాతకాలు ఇవన్నీ చెక్ చేపిచ్చి 1, 2 షార్ట్ లిస్ట్ చేసి పంపించారనమాట. హుహు. లైక్ ఈ 2 మాకు ఓకే. మీరు వాళ్ళని రీచ్ ఔట్ అవ్వండి అది ఇది అని. బట్ ఎంతకీ రెస్పాన్స్ రాదు. మీరు చెప్పినట్టే ఇప్పుడు. ఎంతకీ రెస్పాన్స్ రాదు. ఎంత ఫాలో అప్ చేసినా రాదు. ఇంక నేనుండి ఐ థింక్ దోస్ ఆర్ ఫేక్. దట్ కాంటాక్ట్ ఈస్ ఆల్సో ఫేక్. ప్లీజ్ బ్లాక్ ఇట్ అని చెప్పాను డ్యాడీకి. చెప్తే ఇంకా డ్యాడీ వాస్ లైక్ ఓకే. ఓకే. మేబీ అవుననుకుంటా కరెక్టేనేమో అని చెప్పి ఇంకా వి టోల్డ్ హర్ దట్ వి ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైక్ మీరు మాకు ప్రొఫైల్స్ ఏం పంపించనక్కర్లేదండి ఇంకా అని చెప్తే ఇంకా షీ పుట్ ఎ మెసేజ్ అంట అండ్ దెన్ షీ డిలీటెడ్. మై డాడ్ కుడెంట్ లైక్ రీచ్ చేయక ముందే డిలీట్ చేసిందంట. సో మై డాడ్ ఆల్సో డజంట్ నో వాట్ మెసేజ్ షీ హాస్ పుట్ అప్ దేర్. బట్ సో దిస్ ఇస్ అనదర్ గాట్ ఇట్. స్టోరీ. సో వాట్సాప్ మెసేజెస్ ఇలా కూడా వస్తున్నాయి. సో అగైన్ బేసిక్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి బిఫోర్ యూ గో అహెడ్ వెదర్ ఇట్స్ ఎ గర్ల్ ఆర్ ఎ బాయ్. జస్ట్ డూ ఎ బేసిక్ గూగుల్ సర్చ్ అండ్ లింక్డ్ఇన్ సర్చ్ బిఫోర్ యూ గో అహెడ్. అట్లీస్ట్ అంతవరకు అయితే చెయ్యండి. గుడ్ అడ్వైస్. నేనింకా అసలు యాహ్! వాళ్ళ గురించి కొంచెం పాజిటివ్‌గా ఉన్నా తెలుసా? నేనేమనుకున్నాను అనంటే, వాళ్ళు ఈ ఫోటోస్ అన్నీ పంపిస్తే యాక్చువల్లీ ఇప్పుడు నేను ఆలోచిస్తే ఆ టైంలో నేను బ్యాక్‌గ్రౌండ్ రీసెర్చ్ ఏం చేయలేదు. వీళ్ళు నిజం ప్రొఫైల్సా కాదా అని చెప్పి ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ క్లియర్‌లీ. అప్పుడు నేనెలా అనుకున్నానంటే, ఇంత డిలే అయితే వీళ్ళు నాకు అప్రోచ్ అయినట్టే నా దగ్గర మనీ తీసుకొని ఫస్ట్ వాళ్ళ దగ్గరికెళ్ళి, ఈ అబ్బాయి మీ దగ్గర ఇంట్రెస్టెడ్ ఉన్నాడు అని చెప్పి అమ్మాయి దగ్గర గూడా మనీ తీసుకుంటున్నారేమో! అందుకే ఇంత డిలే అవుతుంది అన్నట్టు ఆ యాంగిల్‌లో ఆలోచిచ్చా. బట్ హూ నోస్ ఇప్పుడు బ్యాక్‌కెళ్ళి ఆ ప్రొఫైల్స్ చూస్తే తెలుస్తాయన్నమాట. సో, హ్మ్. ఎనీవే లిజనర్స్ ప్లీజ్ బీ అవేర్. మీకెప్పుడైనా సరే తిరుపతి నుంచి ఎవరైనా ఇలా మ్యాట్రిమోనీ అని రీచ్ ఔట్ అయితే ఓకే. మీకు ఏమాత్రం డౌట్ వచ్చినా సరే దేర్ కుడ్ బి సమ్ జెన్యూన్ వన్స్. బట్ మీకేమాత్రం డౌట్ వచ్చినా సరే ప్లీజ్ డీఎం మీ. మేబీ మనం ఒక లైవ్ ఎపిసోడ్ చేద్దాం. యాస్ యూ గో త్రూ ద ప్రాసెస్ వి కెన్ రికార్డ్ ద కాల్. ఓకే. వాళ్ళేం చెప్తారో చూద్దాం. అది విల్ యాక్చువల్లీ లెట్స్ డూ ఇంకా అదొక డాక్యుమెంటరీలా చేద్దాం. ఇఫ్ యూ ఆర్ ఓపెన్ టు ఇట్ ప్లీజ్ డీఎం మీ. సమ్‌వన్ హాస్ టు పుట్ అన్ ఎండ్ టు దిస్ క్రేజీనెస్. వాళ్ళు పేరెంట్స్ ఫీలింగ్స్‌తో ఆడుకుంటున్నారు. మన ఫీలింగ్స్‌తో ఆడుకుంటున్నారు. సమ్ ఆఫ్ అస్ హాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ స్టాప్ దిస్ మ్యాడ్‌నెస్. యాహ్! మా గెస్ట్ గారు థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ స్టోరీస్. యూ హావ్ నో ఐడియా హౌ మచ్
వీ నీడ్ దిస్ అవేర్‌నెస్. ఇది బయటికెళ్ళిన తర్వాత ఖచ్చితంగా జూడండి నాకు చాలా డీఎమ్స్ ఒస్తాయి. మాకిలా జరిగింది, మాకలా జరిగింది అని చెప్పి. ఐల్ డెఫినెట్‌లీ కమ్ అప్ యాహ్! విత్ మోర్ స్టోరీస్ అండ్ ఐల్ మేక్ ఇట్ series called like fake profiles or something like that. Thank you for హుహు. spending your time in creating awareness to all of us. యాహ్! థాంక్ యూ సో మచ్ నాన్నగారు. థాంక్ యూ.